హే దిస్ ఇస్ సంజయ్. నేను లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి స్విగ్గీ రైడ్స్ చేస్తున్నా, అంటే స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేస్తున్నా. సో రీసెంట్లీ నా బైక్ మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అంటే స్కిడ్ అయింది, కింద పడిన. సో దాన్ని రిపేర్ చేయించడానికి చాలా కాస్ట్ అవుతుంది. సో రిపేర్ చేయించాలంటే మళ్ళీ స్విగ్గీ చేయాలి, మనీ సెట్ చేసుకోవాలి. సో బైక్ లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే స్విగ్గీ యాప్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూపిస్తున్నాయి, ఎలక్ట్రిక్ స్కూటీస్. సో అది రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నా. నా అలాగే ఎవరైనా అదే స్విగ్గీ యాప్లో స్విగ్గీ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లే రెంట్కి తీసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఒకసారి నేను చేస్తున్నా కదా, ఒకసారి చూడండి. అండ్ అక్కడికి వెళ్ళి కూడా ఎగ్జాక్ట్లీ అది ఇక్కడ నుంచి గచ్చిబౌలిలో ఉంది వాళ్ళ ఆఫీసు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోలో క్లియర్ అయితే అని నేను అనుకుంటున్నా. ఈ రెంటల్ ప్రాసెస్ ఎట్లా అవుతుందో ఈ వీడియోలో చూపిస్తా, అండ్ మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ యాప్లో ఇవి ఎట్లా చూపిస్తున్నాయో ఒకసారి, దాని ప్రైజెస్ ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ స్విగ్గీ యాప్, దీన్ని ఓపెన్ చేయగానే ఇట్లా అన్నిటికన్నా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టోర్ ఉంది కదా, అది ఇక్కడ ఉంది రెంట్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ అని. టుడే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 150 చూపిస్తుంది, ఒకసారి చూద్దాం. సో ఓపెన్ చేయగానే ఒక గూగుల్ ఫామ్ అడుగుతుంది, అందులో నీ పేరు అవన్నీ ఫిల్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒకసారి చేసా. ఇక్కడ డెలివరీ పార్ట్నర్ నేమ్ సంజయ్ భార్గవ్, తర్వాత ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత సిటీ ఎంట్రీ చేయాలి. తర్వాత నీ స్విగ్గీ ఐడి ఇక్కడ ఉంటుంది, స్విగ్గీ ఐడి అందరికీ తెలుసు డెలివరీ పార్ట్నర్స్కి. నాది 514599. ఓకే, నెక్స్ట్ కొట్టాం. హై స్పీడ్ ఈవీ, డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ అంట. అండ్ రెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 157 ఫర్ డే అండ్ రేంజ్ 110 కిలోమీటర్స్. లో స్పీడ్ ఈవీ కూడా ఉంది ఒకటి. డ్రైవింగ్ లైసెన్స్ నాట్ మ్యాండేటరీ అంట. రెంట్ స్టార్ట్ ఫ్రమ్ సేమ్, అది కూడా 90 కిలోమీటర్స్ ఆఫ్. బ్యాగ్ వచ్చేసా. సో మనకు హై స్పీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ వెహికల్స్ చూపిస్తున్నాయి. ఇది ఫస్ట్ వెహికల్ హీరో ఎలక్ట్రిక్ NYX అని ఉంది. డైలీ రెంటల్ 186 అంట. దీని రేంజ్ వచ్చేసి 90 km ఉంది. దాని తర్వాత ఇక్కడ 100 km ఒకటి ఉంది, దాన్ని రెంటల్ డైలీ వచ్చేసి 152 రూపీస్ ఉంది. సో ఇక్కడ కొన్ని వెహికల్స్ చూపిస్తుంది. మనం దీంట్లో దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసి సబ్మిట్ కొట్టేయాలి, అంతే. దాని తర్వాత ఆ లొకేషన్ మనకు వచ్చేస్తుంది. అక్కడ ఆ స్టోర్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ నెంబర్ ఒకటి వస్తుంది. వాళ్ళకి మనమైనా కాల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళైనా ఎంక్వైరీ పడుతుంది వాళ్ళకి కూడా. ఈ ఫామ్ సబ్మిట్ చేయగానే వాళ్ళైనా కాల్ చేస్తారు, అక్కడ నుంచి డీటెయిల్స్ కనుక్కోవాలి. యాక్చువల్లీ నాకు నిన్న చేసా, ఇది కాల్ చేశారు, ఒకసారి లిఫ్ట్ చేసా, ప్రైజెస్ చెప్పారు. కానీ దానికి దీనికి చాలా ప్రైజెస్, ఇక్కడ చూపించిన దానికి వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను ఒకసారి ఈరోజు కాల్ చేసేసి అండ్ అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి ప్రైజెస్ కూడా అండ్ ఆ రెంటల్ ప్రాసెస్ ఏందో, ఐడి ప్రూఫ్స్ ఏం అడుగుతారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకుంటారా లేదా, ఒకసారి నేను అక్కడికి వెళ్ళి కనుక్కొని చెప్తా. ఓకే, నా ఈవీ వెహికల్ కోసం కాల్ చేస్తాను. 120 కిలోమీటర్స్ అన్న. 120 కిలోమీటర్స్ ఈవినింగ్ ఉంటుంది. అర్థం కాదు, ఈవినింగ్ అవైలబుల్ అయితే 120 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు లేదా? నేను 30 కిలోమీటర్స్ నుంచి వచ్చిన అన్న, సైనిక్పూరి నుంచి. 2 బ్యాటరీస్ ఉంటాయి అన్నప్పుడు. ఓకే, 2 బ్యాటరీ వచ్చేసి 35 నుంచి 40 ఇస్తుంది. ఓకే, ఓకేనా?
ఒక బ్యాటరీ 35 నుంచి 40 వస్తుంది. సో అలా 2 బ్యాటరీస్ ఇస్తాము. ఓకే. ఆ 2 బ్యాటరీస్ కలిపేసి మీకు 60 నుంచి 80 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. ఓకే. 5,000 రెంట్ ఉంటుంది 1 మంత్. ఒకవేళ మీకు 120 కేఎం కావాలనుకుంటున్నాను 6,500. ఓకే. అంటే ఆ వెహికల్ అవైలబుల్ లేదు? ఒకటే బ్యాటరీస్ చేంజ్. ఓకే. 120 కిలోమీటర్సే కావాలి నాకు. బడ్జెట్ అవైలబుల్ లేదా? లాస్ట్ రెండు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అయితే కూడా అవే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ నేను స్విగ్గీ చేస్తాను. ఇప్పుడు 80 కిలోమీటర్స్ అంటే సరిపోదు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా, ఒక బ్యాటరీ పెట్టుకోవచ్చు. అంటే ఎంతసేపు పట్టింది ఛార్జ్ అవ్వడానికి? 4 అవర్స్ ఒక బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి. ఆ 4 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ పెడితే రిమైనింగ్ 4 అవర్స్ నడుస్తుంది కదా. బ్యాటరీ లేదు అందులో ఇప్పుడు ఇది 80 కిలోమీటర్స్ వస్తుంది. 60 to 80 కిలోమీటర్స్. 60 to 80 కిలోమీటర్స్ అంటే ఒక బ్యాటరీ 2 బ్యాటరీలు ఉంటాయి అందులో? 2 బ్యాటరీలు ఉంటాయి. అంటే ఒక బ్యాటరీ 40 కిలోమీటర్లు వస్తుంది. 35 నుంచి 40. ఇప్పుడు ప్రతిసారి 30 కిలోమీటర్స్ అంటే యాక్యురేట్ 35 to 40 కిలోమీటర్స్ 2 బ్యాటరీస్ ఉంటాయి. మనకి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కానీ నేను చెప్పేది 35 నుంచి 40 కిలోమీటర్స్. ఎందుకంటే ఛార్జ్ కూడా కంఫర్టబుల్ పెట్టాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2-3 అవర్స్ పెడతారు అన్న బ్యాటరీ ఛార్జ్ అవుతలేదు అది ఇది అని చెప్తారు. సో అలాగే మనం ప్రాపర్గా 4 నుంచి 4.5 అవర్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మన ఛార్జర్లో గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత బ్యాటరీ ఫుల్ అయితే మనకు 40-45 వస్తుంది మైలేజ్. ఇప్పుడు 2 బ్యాటరీస్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మరి? అంటే అలా ఉండదు, ఒక బ్యాటరీకి 4 to 4.5 అవర్ వరకు మనం ఛార్జ్ ఉంటుంది. ఓకే. ఇంకో వెహికల్ అది ఇంకో సేమ్ వెహికల్స్ ఇవే ఉంటాయి, బ్యాటరీస్ చేంజ్ ఉంటాయి. దాంట్లో మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది. మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? అది ఈవినింగ్ అవైలబుల్ అవుతుంది. డైరెక్ట్ వచ్చి లాభం లేదు, కాల్ చేసి రావు. ఇది ఎంత స్పీడ్ పోయింది వెహికల్? 40-45. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఫర్ మంత్కి 5,000. 80 కిలోమీటర్స్ 5,000. 100 to 120 కేఎమ్స్ ఉంటాయి కదా, అది మనకు 6,500 పడుతుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందా మధ్యలో? ఇక్కడికే తీసుకురావాలి. ఏ ప్రాబ్లం ఉన్నా, టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఇంకేదన్నా కూడా ఇక్కడికే తీసుకురావాలి. ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ గట్రా అయితే అది మీరే చూసుకోవాలి. దాని అమౌంట్ ఏదైనా ఉంటే బండిది మీరు పే చేసుకోవాలి. ఓకే. ఇంటర్నల్ డ్యామేజ్ వచ్చేసి మనకు మోటార్ ప్రాబ్లమ్ వస్తే కానీ లేదా మనకు థ్రోటల్ ఉంటుంది, ఇంకా సంథింగ్ చిన్న చిన్న వైరింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా దగ్గర తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం. మీకు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. అది కాకుండా బండి మీరు ఏమైనా డ్యామేజ్ చేసి వస్తే మాత్రం దాని అమౌంట్ మొత్తం మీరే పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, మీరు స్విగ్గీ చేస్తున్నారు కాబట్టి స్విగ్గీ ఐడి కావాలి, లోకల్ కరెంట్ బిల్ కావాలి, ప్లస్ మనకు ఒక ఒరిజినల్ లైసెన్స్ అన్న పాన్ కార్డ్ అన్న సబ్మిట్ చేయాలి మా దగ్గర. ఓకే. చెక్ చేస్తున్నా తీసుకుంటున్నారా, టైం పడుతుంది. ఇదా? ఇది వద్దన్నా నాకు. ఇప్పుడు 80 కిలోమీటర్స్ అనుకో, అది ఒక బ్యాటరీ 40 కిలోమీటర్స్ అన్నారు కదా మీరు. ప్రతిసారి ఇప్పుడు డే టైంలో అంటే ఇంటికి వచ్చి పోతా, బట్ నైట్ టైం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే 120కి ఏంటంటే మరి నా దగ్గర ఈవినింగ్ అవైలబుల్ అవుతుంది. ఇప్పుడైతే అది 120 కిలోమీటర్స్ కూడా సేమ్ బ్యాటరీస్ చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాటరీస్ చేంజ్ ఉంటాయి అంతే. అంటే 120లో కూడా 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒక బ్యాటరీ రేంజ్ వచ్చేసి మనకు 70-80 వస్తుంది, ఇంకో బ్యాటరీ వచ్చేసి 30-40 ఉంటుంది. అట్లా స్విగ్గీ ఓన్ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ ఏం కాదు, వాళ్ళు ఒక థర్డ్ పార్టీ కంపెనీతో టైప్ అయ్యారు. అండ్ మనకు అక్కడ చూపించినట్లు చాలా వెహికల్స్ ఏం లేవు, డిఫరెంట్ వెహికల్స్. ఒకటే వెహికల్ ఉంది, అందులో బ్యాటరీస్ డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఒకటి చెప్పారు కదా 60 కిలోమీటర్స్ ఒకటి అండ్ 40 కిలోమీటర్స్ ఒకటి. అది కూడా యాక్యురేట్గా ఏం చెప్పట్లేదు వాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు అని చెప్తుండ్రు అంతే. ఇందాక గచ్చిబౌలిలో ఒక రెంటల్ సర్వీస్ దగ్గరికి వెళ్ళా, వాడు వెహికల్స్ అవైలబిలిటీ లేదన్నారు. అండ్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడికి తర్వాత ఇక్కడ ఐఎఫ్ఆర్ సొసైటీలో ఒకటి ఉంది, అండ్ అక్కడికి కాల్ చేసి బిజిలీ రైడ్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూద్దామని ఇక్కడికి వచ్చినాం. డీటెయిల్స్ అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వెళ్ళిన దగ్గర ఏమైంది అని అంటే, వాళ్ళు ఒక బ్యాటరీ 35 to 40 కిలోమీటర్స్ వరకే రేంజ్ వస్తుంది అని అంటుండ్రు. ఊరికే మనం ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోలేము. ఒక స్విగ్గీ రైడర్ ఒక రోజులో వచ్చేసి 160 to 170, 180 కిలోమీటర్స్ కూడా తిరుగుతాడు. అంటే రోజుకి 2 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చులే, కానీ ఊరికి ఇంటికి రాలేము కదా. సో నాకు అవి అంతగా అనిపించలేదు. పక్కనే బిజిలీ రైడ్ ఒకటి ఉంది అని తెలిసింది, అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. హే దిస్ ఇస్ సంజయ్. నేను ఈ బండి ఇది బిజిలీ రెంటల్స్ నుంచి తీసుకున్నా.
స్విగ్గీ కొడదామని. సో దీనికి నేను పే చేసిన రెంట్ వచ్చేసి యాక్చువల్లీ దీని 1 వీక్కి రెంట్ అయితే 1700. నేను 1 మంత్కి తీసుకుందాం అనుకున్నా ఏదైనా ఈవీ వెహికల్. స్విగ్గీకి వెళ్ళి ట్రై చేసా, బట్ అక్కడ సెట్ అవ్వాలి. ఇది 1 మంత్ కోసం తీసుకుందామని అంటే ప్రైజెస్ ఏమో స్విగ్గీలో దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ది 6500 అట్లా పడింది. బట్ దీనికి సెక్యూరిటీ డిపాజిట్ ఉండడం వల్ల 8500 పడింది. మరీ అమౌంట్ ఎక్కువ అవుతుందిగా. ప్రస్తుతానికి ఒక 1 వీక్ తీసుకొని ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా. దానికి 1700, అందులో ఒక కూపన్ అప్లై అవుతుంది, అది 200 మైనస్ చేస్తే 1500 పడింది. దానికి తోడు సెక్యూరిటీ డిపాజిట్ 2000, మొత్తం నేను 3500 పే చేసా. అది రిటర్న్ చేస్తా అన్నారు 2000. సో నేను పే చేసింది 1500 ఈ బండికి. తీరా తీసుకొచ్చిన తర్వాత ప్రాపర్గా నేను ఈ బండితో చేసింది ఒక్కరోజే. ఆ ఒక్క రోజులో నాకు అర్థమైంది ఈ బండికి ఉన్న ప్రాబ్లమ్స్. తెలిసింది ఏంటి అని అంటే లైట్ మెంగిపోయింది, లైట్ లేదు. ఆ రోజు నైట్ మొత్తం లైట్ లేకుండానే చేసా. సెకండ్ డే అస్సలకే రాలే, ఇంకా లైట్ కంప్లీట్గా పోయింది. ఆ లైట్ ఏమైందో చూద్దామని పోయి దీన్ని మొత్తం ఇప్పి పెట్టించినందుకు 100 బొక్క. నా వీక్లీ రెంట్లో ఇంకొక 100 పెరిగింది, 1600. అండ్ నేను తెచ్చేటప్పుడు చూసుకోలే టైర్స్, ఆల్రెడీ ఒక మేక్ కూర్చే ఉంది. నేను వచ్చిన తర్వాత అదే రోజు చూసా, బట్ నడుస్తుంది కదా అని నడిపించా ఒకరోజు. దాని తర్వాత ఇంకో పంచర్ అయింది, దానికి ఒక 80 బొక్క. దాని తర్వాత దరిద్రం ఏంటంటే ఇంకొక 3 పంచర్లు సైడ్కి పడ్డాయి. ఆ టైర్ ఎక్స్పైర్ అయిపోయిందంట, టైర్ పని చేయదంట. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ ఈ రెంటల్ వెహికల్స్ చూసుకుంటే డే టైంలో లైట్ చెక్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇవి ఎల్ఈడి లైట్స్ వస్తే అంత కనబడదు కాబట్టి. కానీ లైట్స్ చెక్ చేసి తీసుకోండి. అండ్ టైర్స్ కూడా ఒకసారి చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే టైర్స్కి పంచర్స్ ఉన్నాయా. రెంట్కి వెహికల్స్ తీసుకెళ్ళేటోళ్ళు ఏంటి అని అంటే పంచర్ అయినా ఏమైనా పట్టించుకోరు. తీసుకొచ్చి ఆ ట్యూబ్లెస్ టైర్ కదా, తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తారు, ఎట్లాగో గాలి ఆగుతుంది. సో ఆల్రెడీ పంచర్స్ ఉన్నాయా లేవో చూసుకుంటే బెటర్. మీకు ఒక 200-300 సేవ్ అవుతుంది మళ్ళీ ఆ పంచర్లో పడకుండా. అండ్ లైట్స్ వాడు ట్రైల్ వేయమంటాడు, మనం ట్రైల్ వేసినప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్స్ బాగున్నాయా, ఇంకా పికప్ మంచిగా ఉందా అని చూస్తాం. కానీ బిజ్లీ రైడ్లో రెంటల్ సర్వీస్ పెద్దదే, కాకపోతే ప్రాబ్లం ఏంది అని అంటే ప్రాపర్ రెస్పాన్స్ లేదు. వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, వాళ్ళు సరిగా మెయింటెనెన్స్ చేయట్లేదు వెహికల్స్ని. ఇంకా వేరే రెంటల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, వీలో అని. అండ్ నేను ఇంక అనుకున్నా అవి కూడా ఒకసారి మెన్షన్ చేస్తా, యాప్స్ ఉన్నాయి అవి, అండ్ ఈ వీడియో కింద మెన్షన్ చేస్తాను. అండ్ బిజ్లీ రైడ్ ఓకే, కానీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సర్వీస్ అయితే అంతకేం బాగాలేదు. అంటే వాళ్ళ వెహికల్స్ని అంతకేం, నేను తీసుకున్న వెహికల్ క్వాంటమ్, ఇది కాకుండా వేరే వెహికల్స్ ఉంటాయి, నేను ఇంతకుముందు వీడియో తీసా. ఆ వెహికల్స్ కొంచెం పర్లేదు, అవి నీట్గా క్లీన్గా ఉన్నాయి. అంటే అవన్నీ కొత్తవి, అవి డెలివరీ బాయ్సే కాకుండా వేరే వాళ్ళు కూడా వాడతారు కదా, కొంచెం నీట్గా వాడతారు. డెలివరీ బాయ్స్ వాడిన వెహికల్స్ మోస్ట్లీ ఇట్లే ఉంటాయి, డొక్కు. ఇంకా సస్పెన్షన్ ఆయిల్ సీల్ కూడా ఇది పగిలిపోయింది, ఇవేం చేయించరు వాళ్ళు. అట్లా ఉన్న వెహికల్స్ ఇస్తారు. మరి పైసలు కట్టినప్పుడు చూసే తీసుకోవచ్చు కదా అంటే నాకేం చేశారంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు వాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, నేను చూసుకోలే, బాగానే ఉంటాయి, కొత్తగా ఉంటాయి అనుకున్నా. ఫస్ట్ పేమెంట్ పే చేసేసా. చేసిన తర్వాత దరిద్రం ఏంది అని అంటే ఒక్కటి కూడా బాగాలేవు. చూడడానికి బాగానే ఉన్నాయిలే కానీ లోపల అన్నిటికీ ప్రాబ్లమ్సే. సో మీరు చూసి తీసుకోండి. ఇగో నేను ఇట్లా గాలి కొట్టి ఇప్పుడు దానికి పంచర్లు వేయించి నేను అరౌండ్గా ఇప్పుడు ఒక వీక్కి దీనికి పెట్టిన మనీ 2000 దాకా పే చేసిన నేను మొత్తం. నేను దీంతో 1-2 రోజులు చేసా, మిగతా మొత్తం ఖాళీగా అక్కడ పెట్టా తీసుకొచ్చి అనవసరంగా. మళ్ళీ నా బైక్తోనే చేసా, ఈ బైక్తో. దానికి 200 రోజుకి 240 బొక్క, నా బండికి మళ్ళీ 350 రోజు పెట్రోల్. మామూలుగా పర్లేదు నాకు, వీక్ మొత్తం ఆగమైపోయింది అది. ఓకే దెన్ బై.
చూసి తీసుకోండి వెహికల్స్. నేను చెప్పాక టైర్స్, లైట్స్, ఇండికేటర్స్, బ్రేక్లు ఎట్లాగో ఆబ్వియస్లీ చూస్తాం అనుకో మనం, మిగతావి చెక్ చేసుకుంటే బెటర్.